మినరల్ వాటర్ కంటే బాగున్నాయి ఇవి. చెప్పా కదా. థ్యాంక్స్ రమస్. అందరికీ నమస్కారం. నేను శ్రీనిత ఫ్రమ్ హైదరాబాద్, బట్ రైట్ నౌ ఐ మీన్ చిరాపుంజి. నేను మీకు ఫస్ట్ డేనే చెప్పాను నాకు చిరాపుంజి అంటే చాలా ఇష్టం అని. అందుకేనేమో ఇవాళ కొంచెం మొహానికి పెయింట్ వేసిన అండ్ దట్స్ ఓకే. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఇప్పుడు మనం మదన్ షాద్ సెయింట్ హసీ సోరాలు ఉన్నాం. దిస్ ఇస్ ద వ్యూ పాయింట్ బేసికలీ. మీరు ఒక మౌంటైన్ పర్సన్ అయ్యండి, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఎంజాయ్ మౌంటైన్స్ దెన్ యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ప్రశాంతంగా ఉంటుంది. మౌంటైన్స్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది, బట్ ఇట్ డజంట్ ఈవెన్ లుక్ లైక్ 4. ఏదో పొద్దున్న 8 గంటలకు లేచి వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ RY కేవ్కి వచ్చేసినాం. ఇక్కడ ఎంట్రీ ఛార్జెస్ ఉన్నాయి. బస్ అండ్ హెవీ వెహికల్స్ అయితే 50 రూపాయలు, మీడియం వెహికల్ అయితే 30, లైట్ వెహికల్ అయితే 20, 2 వీలర్స్ అయితే 10 రూపాయలు. దిస్ ఇస్ సింప్లీ బ్రెత్ టేకింగ్. ఇది పార్కింగ్ నుంచి కేవ్స్కి వాక్వే. ఒక 800 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి రేట్లు చూసి గుండె అయిపోయింది నాకు. బట్ లేటర్ చెప్పాడు అలా ఉండాలి. ఇవి రకరకాల షెల్స్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అండ్ వాటి పార్ట్స్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ పెట్టింది. అండ్ దిస్ ఇస్ అ లైమ్ స్టోన్ కేవ్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక కాయిన్ ఉంది, అది ఎందుకు పెట్టారో తెలియదు. లోపల ఏదో చూద్దాం. ఫాయిల్స్ ఉంటే వాటిని టచ్ చేసి ఖరాబ్ చేయొద్దని ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డ్ పెట్టారు. ఇది ఎక్కితే లోపలికి ఏదో సొరంగం లెక్క ఉంది, కానీ లోపలికి వెళ్తే ఏమొస్తుందో తెలీదు. ఈ పైనంతా లైమ్ స్టోన్ 5-6 కోట్ల ఏళ్ళ నుంచి ఫామ్ అయిన ఫాసిల్స్తో తయారైన కేవ్ ఇది.
ఇట్స్ ఫుల్ ఆఫ్ మినరల్స్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. नहीं है, रास्ता है, रास्ता है लेकिन इसी रास्ते पे आपको बैक आना पड़ेगा. अच्छा बाहर भी इसी ऐसे रास्ते पे बैक आना पड़ेगा. आप जल्दी से होके आओ, ज्यादा अंधेरा नहीं करो. हाँ ठीक है. लास्ट में जहाँ लाइटें खत्म हो जाए, अच्छा हाँ ఏంటి ఏమంటారు అంటే లైట్లు ఎక్కడైతే ఆగిపోతాయో దాని అర్థం అది ఎండ్ పాయింట్ అన్నట్టు. లేదు ముందు ఇంకా ఆహా అయిపోయింది ఎక్కడ బై సో సీమ్స్ లైక్ దిస్ ఇస్ ద లాస్ట్ లైట్. ఇంతకన్నా ముందు ఇంకా దారి లేదు, లైట్లు అసలుకే లేవు. ఖరాబ్ అలవాటు ఉంది. లైమ్ స్టోన్ అనగానే నేను వాటర్ ఫాల్స్ కోసం వెతుకుతా. వాటర్ ఫాల్స్ కనిపించగానే ఐ ఫీల్ లైక్ టేస్టింగ్. నేను ఈ వాటర్ ఫాల్ కూడా టేస్ట్ చేసిన అండ్ దిస్ ఆర్ ఫుల్ ఆఫ్ మినరల్స్. ఎంత టేస్టీ ఉన్నాయంటే ఏ మినరల్ వాటర్ ప్యాకెట్ ఏ మినరల్ వాటర్ బాటిల్ పనికిరాదు. పండు ఈ వాటర్ టేస్ట్ చేసి చెప్పరా. మినరల్ వాటర్ కంటే బాగున్నాయి ఇవి. చెప్పా కదా. ఇందాక చూసా ఏమీ లేదు అక్కడ, నువ్వు ఒకసారి చూడు. అక్కడ వరకే ఉంది. అండ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. లోపల కేవ్ ఏమో కానీ దిస్ పర్టిక్యులర్ వాక్వే హ్యావ్ కంప్లీట్లీ వన్ మై హార్ట్. తగలబెడుతున్నారో లేకపోతే అది తగలబడుతుందో అర్థమవుతలేదు. సో చేరాపుంజి అనే ఏరియా ఈస్ట్ ఖాసీ హిల్స్ పైన వస్తుంది. చేరా అన్న పేరు వెనకట బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన పేరు అది. చేరా చేరా అని పిలిచి అది చేరాపుంజి అయిపోయింది. చేరాపుంజి ఈజ్ నథింగ్ బట్ అ ల్యాండ్ ఆఫ్ ఆరెంజెస్. కానీ ఈ మధ్య కాలంలో దాని పేరు మార్చబడింది. మీరు ఎక్కడ చూసినా బోర్డులు చేరాపుంజిలా కనిపించవు. దట్ ఈస్ న్యూలీ నేమ్డ్ యాజ్ సోహ్రా. సో ఈ మధ్యనే సోరా ఇస్ బీయింగ్ అఫీషియల్. స్వర్గానికి దారి అంటూ ఏదైనా ఈ భూమి పైన ఉంటే అది ఇదే అని చెప్పచ్చు. ఐ నో ఇది కొంచెం క్రీపీ, బట్ ఈ ట్రైల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంతకన్నా మంచి లైన్ నాకు దొరకలేదు. 2 స్వర్గాలు ఉన్నాయన్నమాట. ఇటొక స్వర్గం, ఇటొక స్వర్గం. కేవ్స్ అనేవి ఫాసిల్స్తో తయారైనాయి. ఫాసిల్స్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్స్ ఎ డెడ్ వేస్ట్. ఓకే, దిస్ ఇస్ మేకింగ్ టూ మచ్. ఈ ట్రెక్ ట్రైల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరు వచ్చి నడవచ్చు. ఇక్కడ అడుగు అడుగున డస్ట్బిన్స్ ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్ ఎవరు వచ్చినా కూడా ఏ తినే వస్తువులు తెచ్చుకున్నా కూడా ప్లీజ్ థ్రో ఇట్ ఇన్ ద యూజ్ మీస్. ఏ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 10K ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్, నమస్తే. They are listening to some video. What are you doing? Why are you selling sticks? ఇవాళ చాలా లేట్గా బయలుదేరినాం. రూమ్ నుంచి బయలుదేరటమే ఇవాళ కొంచెం ప్లాన్లో కన్ఫ్యూజన్ ఉండే. డబుల్ డెక్కర్ బ్రిడ్జ్కి వెళ్ళాలా వేసోడాంగ్కి వెళ్ళాలా అని అర్థం కాలేదు. ప్రస్తుతానికి వేసోడాంగ్లో ఉన్న బేసిక్గా వేసోడాంగ్ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళాలి అంటే 40 to 45 minutes ట్రెక్ చేయాలి. ట్రెక్ అంటే ఇది మామూలు ట్రెక్ కూడా లాగలేదు, అన్ని స్టెప్స్ ఉన్నాయి మొత్తం.
ఈ వేసోడాంగ్ వాటర్ ఫాల్స్ మనకి చేరాపుంజి నుంచి డబుల్ డెక్కర్ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలోనే వస్తుంది. మీరు డబుల్ డెక్కర్ బ్రిడ్జ్కి వెళ్ళే ప్లాన్లో ఉంటే వేసోడాంగ్ దారిలో చూసేసుకొని ఒక 3 అవర్స్లో అయిపోతుంది. చూసేసుకొని మీరు డైరెక్ట్గా డబుల్ డెక్కర్ వేసోడాంగ్లో మెట్లు దిగేటప్పుడు మనకి 2 దారులు ఉంటాయి. ఒకటి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి, ఇంకొకటి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. ఫస్ట్ నేను వ్యూ పాయింట్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. బికాజ్ లేటర్ ఆన్ వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత తడవాలని కిందికి దిగాలని అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి కళ్ళబుద్ధి. హాయ్, హౌ ఫార్ ఇస్ ద వాటర్ ఫాల్? Really beautiful. Go to that the straight point. Okay. Left on a left. Okay. You see the viewpoint, Okay. and the right side is a actual fall. Actual fall. Yeah. You didn't get into waterfall? Yeah. No. Actually, my friends over there. Okay. Is there too much crowd? No. Okay. All right. రాగానే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే లెఫ్ట్ సైడ్. ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్తాం. ఈ వాటర్ ఫాల్ని వేసోడాంగ్ వాటర్ ఫాల్స్ అని కాకుండా ట్రిపుల్ లేయర్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ 3 లేయర్స్లో ఉంటుంది. భలే ఉన్నాయి వాటర్ ఫాల్స్, మామూలుగా లేవుగా. అందుకే మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అవ్వకూడదు. అందుకే జాగ్రత్తగా నడవమని చెప్పేది. ఏమైనా కాలు జారితే అంత తప్పే ఉందా? తప్పే ఉందేంటి? ఏమైనా యాంకిల్ ట్విస్ట్ కానీ ఏమైనా అయితే ఏంది? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వాటర్ మాత్రం దిమ్మ తిరిగిపోయింది. ఇదే దారి. ఈ దారి నుంచి రావాలంటే డెఫినెట్గా మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకొని రావాలి. అక్కడ నుంచి పడితే ఏంటి పరిస్థితి? మా అంటే దెబ్బలు తగులుతాయి, బతుకుతావులే. ఇల్లు మాత్రం ఉడిచేస్తారు. ఓకే, షీఈస్ రుచి అండ్ షీఈస్ ట్రైంగ్ టు క్లైంబ్. ఆమెకు కూడా నాకున్న పిచ్చే ఉన్నట్టుంది, నీళ్ళు తాగుతుంది. ఆ పైన ఒక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్. ఇది 3 టైర్ వాటర్ ఫాల్. ఇది మాన్సూన్ సీజన్లో చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి వేసోడాంగ్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఈ వాటర్ ఫాల్ అంతా ఒక స్క్వేర్ టైప్ పూల్లా ఉంటుంది. వేయ్ సోడాంగ్ అంటే స్క్వేర్ షేప్. మీరు మేఘాలయకు వచ్చి ఇది చూడకుండా వెళ్ళారంటే మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే.
అలా వెళ్ళాలని తెలియక మామూలుగా వెళ్ళిపోయారు. ఆగినవేంది? ఇవాళ జస్ట్ వార్మప్పే, రేపు చూద్దాం. ఎటొద్దు? అటు దూరం అంట, ఇటు దగ్గర మనం వచ్చింది. అవునా? సరే నువ్వు అటు వెళ్ళి, నేను ఇటు నుంచి వస్తా. నీ కర్మ, వాళ్ళకి అరగంట పట్టింది రావటానికి. ఎవరు ఫస్ట్ వస్తారో. అందుకే చెప్తే వినాలి. నడు.